We continue our study through the Bible, and today we look at the book of Numbers. మన బైబిల్ అధ్యయనంలో ఈనాడు సంఖ్యాకాండమును చూద్దాం. This is the fourth book that Moses wrote. ఇది మోషే రాసిన 4వ గ్రంథము. And we could say the subject of this book is Israel's wilderness wanderings and warfare. ఈ పుస్తకమునకు అంశముగా ఇశ్రాయేలీయుల యొక్క అరణ్యములోని ప్రయాణములు మరియు యుద్ధములు అని చెప్పవచ్చు. The book is called Numbers because twice in this book the people of Israel are numbered. ఈ పుస్తకమునకు సంఖ్యాకాండము అని పేరు ఎందుకు పెట్టారంటే ఈ పుస్తకములో 2 సార్లు ఇశ్రాయేలీయులను లెక్కించినట్లుగా ఉంటుంది. In chapter 1 they are numbered. మొదటి అధ్యాయంలో వారు లెక్కించబడ్డారు. And the total is about 603,000 people. వారు దాదాపుగా 6,03,000 మంది ఉన్నారు. And in Numbers 26 again they are numbered. సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో మరలా వారు లెక్కించబడ్డారు. In that time there were 2,000 people less, 601,000. ఆ సమయంలో వారు 2,000 మంది తక్కువ ఉన్నారు. 6,01,000 మంది ఉన్నారు. Because all the original 600,000 people had died. ఎందుకంటే అంతకు ముందు ఉన్న 6,00,000 మంది కూడా చనిపోయారు. God punished them for their disobedience. వారి యొక్క అవిధేయతను దేవుడు శిక్షించాడు. You read about that disobedience in this book. ఆ అవిధేయత గురించి ఈ పుస్తకంలో మనం చదువుతాం. So we look first of all in chapter 1 is the numbers of the people and the arrangement of the camps in chapter 2. మొదటి అధ్యాయంలో వారి యొక్క సంఖ్యను మరియు 2వ అధ్యాయంలో వారు పాళెంలోకి ఏ విధంగా వెళ్లారో దాన్ని మనం చూస్తాం. See, these were all slaves. ఒకప్పుడు బానిసలుగా ఉన్నవారు. They didn't have any discipline or orderliness in their life in the years they were in Egypt. వారు ఐగుప్తులో ఉన్న దినములన్నీ కూడా వారికి ఎటువంటి క్రమశిక్షణ లేదు, క్రమము లేదు. When we studied the tabernacle, we saw the arrangement of the camps around the tabernacle. మనము ప్రత్యక్ష గుడారం గురించి చదివినప్పుడు మనం చూసాం. ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఆ పాళెమును ఏ విధంగా ఏర్పరచుకోవాలో అక్కడ చూసాం. God wanted to teach this group of people discipline and orderliness in their life. దేవుడు ఈ ప్రజలకు క్రమశిక్షణను మరియు క్రమంగా ఉండుట నేర్పించాలనుకున్నాడు. Discipline and orderliness are a very important part of our Christian life. క్రమశిక్షణ మరియు క్రమము కూడా మన క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. Many people are indisciplined and cause a lot of problem for other people. అనేక మంది క్రమశిక్షణ లేకుండా ఉండి ఇతరులకు ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారు. They are not orderly in their life. వారి జీవితంలో వారు క్రమముగా ఉండరు. That's okay. When we are children of Adam, we are like that. మనము ఆదాము పిల్లలముగా ఉన్నప్పుడు అలా ఉంటే సరే. But see the universe. God has created the universe with order. ఈ విశ్వాన్ని చూడండి. దేవుడు ఈ విశ్వాన్ని ఒక క్రమములో ఏర్పరిచాడు. Planets don't just wander wherever they like. గ్రహాలు వాటికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తిరగవు. And in the same way, God wanted to teach order to these people. అదే విధంగా దేవుడు ఈ ప్రజలకు కూడా ఒక క్రమాన్ని నేర్పించాలనుకున్నాడు. In chapter 3, we read in verse 41. 3వ అధ్యాయంలో మనం 41వ వచనంలో చదువుతాం. After all the counting of the people was done, ప్రజలందరూ లెక్కించబడిన తరువాత he said to them in verse 41, 41వ వచనంలో ఆయన వారితో ఈ విధంగా చెప్పారు. all the firstborn of your children should have died in Egypt. మీలో తొలిచూలి అయిన ప్రతి మగబిడ్డ కూడా ఐగుప్తులో చనిపోవాల్సి ఉంది. I redeemed them because of the blood of the lamb. కానీ గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని నేను విడిపించాను. They should be devoted to me, to serve. కాబట్టి వారు నన్ను సేవించటానికి నా ఎడల భక్తి కలిగి ఉండాలి. Verse 41, he said, instead of them, I'm going to take the entire tribe of the Levites. 41వ వచనంలో ఆయన చెప్తున్నాడు, దానికి బదులుగా నేను లేవీ గోత్రాన్ని మొత్తాన్ని తీసుకుంటాను. And the number of Levites was 22,000 as we read in verse 39. లేవీలందరూ కూడా 22,000 మంది 39వ వచనంలో మనం చూస్తాం. And interestingly, the number of firstborn males, verse 43, was about the same. ఆసక్తికరంగా తొలిచూలి మగవారందరూ కూడా 22,000 మంది. And for the few extra there were, which the firstborn were more, they had to redeem them by paying 5 shekels, verse 47, per person. ఆ తొలిచూలు మగవారిలో కొంచెం మంది ఎక్కువ ఉన్నారు. వారిని విడిపించటానికి 5 తులముల వెండిని తీసుకోవాలి. 47వ వచనము. So God was saying, these firstborn should have died. దేవుడు చెప్తున్నాడు, నిజానికి ఈ తొలిచూలు మగవారందరూ చనిపోవాల్సి ఉంది. They didn't die, not because of any merit in them. వారు చనిపోలేదు ఎందుకంటే వారిలో ఏదో మంచితనం ఉందని కాదు. Just because of the blood of the lamb. కేవలం గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి మాత్రమే. And so therefore they belong to me. కాబట్టి వారు నాకు చెందిన వారు. And they must serve me. వారు నాకు సేవ చేయాలి. Instead of them, I'm taking the Levites. వారందరికి బదులుగా నేను లేవీయులను తీసుకుంటున్నాను. So there we learned that if the Lord has redeemed us, and we should have gone to hell. దాని నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఒకవేళ ప్రభు మనల్ని విడిపించకపోయినట్లయితే మనం నరకానికి వెళ్లి ఉండేవాళ్ళము. But He redeemed us. కానీ ఆయన మనల్ని విడిపించాడు. And so
Our lives don't belong to ourselves anymore. కనుక మనము ఇంకేమాత్రము మనకు చెందిన వారము కాదు. So, if you give yourself to serve the Lord, you're not doing God a great favor. దేవునికి సేవ చేయటానికి నిన్ను నీవు అర్పించుకున్నట్లయితే అదేదో దేవునికి నీవు దయ చూపిస్తున్నావని కాదు. You are just giving back to God what originally belongs to Him because He redeemed you with His blood. దేవునికి ఏదైతే నిజానికి చెందినదో దాన్నే నీవు మరలా దేవునికి ఇస్తున్నావు, తన రక్తంతో ఏదైతే ఆయన విడిపించాడో. So that's what we learn from here. అదే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. And in chapter 4, we read something about how the fittings of the tabernacle were to be moved. 4వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారములోని భాగములను ఏ విధంగా జరపవాలనో రాయబడి ఉంది. And there were 3 sons of Levi, and the descendants of those 3 sons were the only ones who were supposed to touch the tabernacle. లేవికి 3 కుమారులు ఉన్నారు. కేవలం ఆ 3 కుమారులు మరియు ఆ 3 కుమారుల సంతతి మాత్రమే ప్రత్యక్ష గుడారాన్ని ముట్టుకోవాలి. And nobody else was allowed to touch the tabernacle. మిగిలిన మరెవరూ కూడా ప్రత్యక్ష గుడారాన్ని ముట్టుకోకూడదు. God was teaching them to respect His holiness. దేవుని యొక్క పరిశుద్ధతను వారు గౌరవించాలని దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. And later on in the time of David, once when David was moving the ark in a cart. ఆ తర్వాత మనం చదువుతాం, ఒకసారి దావీదు మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకుని వెళ్తూ ఉంటాడు. And the bullocks were walking and the ark was shaking, about to fall. ఆ ఎద్దులు నడుస్తూ ఉన్నప్పుడు ఆ మందసము పడిపోవటానికి ఊగుతూ ఉన్నప్పుడు, and there was a man called Uzzah who held the ark to prevent it from falling. ఆ మందసము పడిపోకుండా ఉజ్జా ఆపుతాడు. His intention was good. అతని యొక్క ఉద్దేశం మంచిది. But God smote him dead. కానీ అతడు చనిపోయినట్లుగా దేవుడు మొత్తాడు. That shows how strict God was, that only the Levites could touch the. దాన్ని బట్టి దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో మనం చూస్తాం. కేవలం లేవీయులు మాత్రమే ఆ మందసాన్ని ముట్టుకోవాలి. Uzzah was not a Levite, and even among the Levites, all could not take the ark. ఉజ్జా లేవీయుడు కాదు. లేవీయుల్లో కూడా అందరూ ఆ మందసాన్ని తీసుకుని పోకూడదు. One of the 3 descendants of Levi was permitted to take the ark. లేవీల సంతానములో ఒక్కరు మాత్రమే ఆ మందసాన్ని తీసుకుని పోవటానికి అర్హులు. That was the sons of Kohath. వారే కహాతి కుమారులు. Even the other 2 descendants of the other 2 sons could not touch. ఆ మిగిలిన 2 కుమారుల సంతతి కూడా ముట్టుకోవటానికి వీల్లేదు. God has given a certain ministry to each person. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పరిచర్యను అనుగ్రహించాడు. And we should remain within that boundary. మనము ఆ హద్దుల్లోనే ఉండాలి. For example, if there's some problem in some other church and you're not an elder there, it's none of your business to try and study that church. ఉదాహరణకు ఏదైనా ఒక సంఘంలో ఒక సమస్య వచ్చినప్పుడు, నీవు ఆ సంఘమునికి పెద్ద కానప్పుడు ఆ సమస్యను అధ్యయనం చేయటానికి నీకు అర్హత లేదు. Unless they ask you for help. వారు నిన్ను సహాయం అడిగితే తప్ప. Or older brother there asks for help. లేక అక్కడున్న ఒక పెద్ద సహోదరుడు నిన్ను సహాయం అడిగితే తప్ప. Otherwise it's pointless going around criticizing those elders. లేనట్లయితే వెళ్లి ఆ సంఘ పెద్దలను విమర్శించటం అర్థం లేని పని. Or what's going on in that church. ఆ సంఘంలో జరిగేదంతా తప్పైనా సరే, you got to worry about your church. నీవు నీ సంఘం గురించి మాత్రమే చింతించాలి. Even in your church, if you're not an elder, you just got to pray, that's all. నీ సంఘంలో అయినా సరే నీవు సంఘ పెద్దవు కానట్లయితే నువ్వు కేవలం ప్రార్థించాలంతే. It's the same with children. నీ పిల్లల విషయంలో కూడా ఇంతే. You don't have to discipline somebody else's children or criticize them or find fault with them. నీవు వేరే వాళ్ళ పిల్లల్లో తప్పులు చూడటం కానీ విమర్శించటం కానీ చేయకూడదు. If Christians had followed this principle, what a lot of salvation there would be from criticizing and grumbling and complaining and backbiting. ఒకవేళ క్రైస్తవులే గాని ఈ చిన్న నియమాన్ని పాటించినట్లయితే వాళ్ళు తీర్పు తీర్చడం గురించి కానీ, విమర్శించడం గురించి కానీ, కొండెములాడటం గురించి కానీ, ఫిర్యాదులు చేయటం గురించి కానీ, సనగటం గురించి కానీ ఎంత రక్షించబడదురో కదా. So that's we learn from here. God has given you a particular task, stick to that. అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దేవుడు నీకేదైనా ప్రత్యేకమైన పరిచర్యనిస్తే దానిలోనే ఉండు. I want to show you something about how these people were to carry these parts of the tabernacle. ఈ ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క భాగములను ఏ విధంగా తీసుకువెళ్లాలో మనం ఇప్పుడు చూద్దాం. We read here in chapter 7, verse 3. Leaders of Israel brought 12 carts with oxen to carry these parts of the tabernacle. ఇక్కడ 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం, ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళటానికి 12 బండ్లను ఎద్దులతో సహా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. The leaders of Israel brought. ఇశ్రాయేలీయుల యొక్క నాయకులు వాటిని తెచ్చారు. And so, if there was an even distribution, each of these 3 descendants of Levi's 3 sons should have got each 2 carts and 4 oxen each. ఆ లేవీయుల సంతతి మధ్య క్రమంగా సమానంగా వారికి పంచినా కూడా ఒక్కొక్కరికి 2 ఎద్దుల బండ్లు 4 ఎద్దులు వస్తాయి. But Moses didn't do it like that. It says he gave 2 carts and 4 oxen, verse 7, to the sons of Gershon. కానీ మోషే ఆ విధంగా చేయలేదు. ఇక్కడ 7వ వచనంలో రాయబడింది,
ఆయన 2 బండ్లను 4 ఎద్దులను గెర్షోనీయులకిచ్చాడు. And then to the sons of Merari, he gave 4 carts and 8 oxen. ఆ తర్వాత 4 బండ్లను 8 ఎద్దులను మెరారీయులకిచ్చాడు. To the sons of Kohath, verse 9, he gave nothing. కానీ కహాతీయులకు ఆయన ఏమి ఇవ్వలేదు. But they had to carry it on their shoulders. వారు వారి భుజముల మీద మోసుకొని పోవాలి. So what did they do? Very easy to complain. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఫిర్యాదు చేయటం ఎంత సులభం ఇప్పుడు. Sometimes such thoughts can come into your mind also. కొన్నిసార్లు అటువంటి ఆలోచనలు మీ మనసులో కూడా వస్తాయి. God has given somebody a scooter, దేవుడు ఎవరికైనా స్కూటర్ ఇచ్చినట్లయితే, somebody else a car, వేరే వాళ్ళకేమో కార్ ఇచ్చినట్లయితే, you a cycle or nothing. నీకేమో సైకిల్ ఇస్తాడు, లేకపోతే నీకేమీ ఉండదు. Why does God do it like that? దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తాడు? Have you learned to give thanks for whatever your situation is? నీ పరిస్థితి ఏదైనా కూడా నీవు దేవునికి స్తుతులు చెల్లించడం నేర్చుకున్నావా? God will give you everything necessary for the task which he has called you to do in the body of Christ. క్రీస్తు శరీరంలో నీవు చేయవలసిన పనికి కావాల్సిందంతయు కూడా దేవుడు నీకిస్తాడు. Let's not compare ourselves with other people to whom God may have given more. దేవుడు వేరే వాళ్ళకి ఎక్కువ ఇచ్చిండొచ్చు, కానీ వారితో నీవు పోల్చుకోకూడదు. Another thing we see in chapter 5 is about lepers who were unclean, verse 2. మనం చూసే మరొక విషయం ఏమిటంటే అపవిత్రులైన కుష్ఠరోగుల గురించి 5వ అధ్యాయం 2వ వచనం. And what did Moses tell them to do? మరియు మోషే వారిని ఏం చేయమని చెప్పాడు? ధర్మశాస్త్రం మోషేను ఏం చేయమని చెప్పింది? Now you know in Exodus 15:26 the Lord said, I am the Lord your healer. మీకు తెలుసు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో స్వస్థపరచు యెహోవా నేనే అని ఆయన చెప్పారు. Why didn't the Lord tell Moses, go and claim that and tell them to claim it and let them be healed? దేవుడు మోషేకు ఈ విధంగా ఎందుకు చెప్పలేదు? నువ్వు వెళ్లి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని వారందరినీ స్వస్థపరచు అని. This is a very clear word in Exodus 15. నిర్గమకాండం 15లో ఎంత స్పష్టంగా ఉందా వచనం. But that's not what he told them. కానీ వారికి ఆయన అది చెప్పలేదు. He said, tell them, verse 4, to put them outside the camp. ఆయన వారికి చెప్పాడు 4వ వచనంలో వారిని పాళెము వెలుపల ఉంచమని. We saw that in Leviticus also when we studied that lepers had to be examined carefully by the priest. లేవీ కాండంలో కూడా మనం చూసాము ఆ కుష్టు రోగిని పరిశీలన చేసి యాజకుడు చూడాలని. He didn't just tell him to be healed. వాళ్ళని స్వస్థపరచమని ఆయన చెప్పలేదు. So this is an important thing for us to remember. కాబట్టి ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. There was such a clear promise, I am the Lord your healer and I won't put any of these diseases upon you. నేను స్వస్థపరచు యెహోవాని, ఈ జబ్బుల్లో ఏది మీకు రానినని ఆయన ఎంతో స్పష్టంగా చెప్పినా కూడా. But the reality was there were lepers in the camp. కానీ నిజానికి ఆ పాళెంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు. Right up to Jesus' time they were being put outside the city. యేసుక్రీస్తు ప్రభు సంచరించిన దినముల వరకు కూడా వారు ఆ పాళెంలో నుండి బయటకు పంపించి వేయబడ్డారు. Sometimes we can take a verse and mechanically put it on other people and tell them, there, you must be healed. కొన్నిసార్లు యాంత్రికంగా ఒక వచనాన్ని మనం తీసుకొని వేరే వాళ్ళకి చెప్పి అవును నువ్వు స్వస్థపరచబడాలి అని చెప్తాం. We don't have the full answer to sickness in this world and we must face up to it. ఈ లోకంలో కలిగే జబ్బులకు మనకు సంపూర్ణమైన జవాబు లేదు, వాటిని మనం ఎదుర్కోవాలి. And even in these big so-called healing campaigns conducted by so-called great men. ఏదో మేము గొప్పవాళ్లము అని చెప్పుకునే వాళ్ళు జరిగించే గొప్ప సువార్త స్వస్థత మహాసభలు అని చెప్పుకునే వాళ్ళు కూడా not even 1 in 1,000 sick people there are healed. అందులో ఉన్న 1000 మందిలో కనీసం ఒక్కరు కూడా స్వస్థపరచబడట్లేదు. It's less than that. All the other 999 who are sick. దానికంటే తక్కువే. మరి జబ్బు కలిగి ఉన్న మిగిలిన 999 మంది పరిస్థితి ఏమిటి? They're just told you don't have faith. మీకు విశ్వాసం లేదని చెప్తారు వీళ్ళు. They're already suffering. వాళ్ళు అప్పటికే బాధించబడుతున్నారు. Now they're made to feel more condemned that they don't have faith. మీకు విశ్వాసం లేదు అని చెప్పి మరి ఎక్కువగా శిక్షా విధిలోనికి వారిని తీసుకువెళ్తారు. But that's not how the Lord condemned people in Israel. ఇశ్రాయేలీలోని ప్రజలను దేవుడు ఆ విధంగా శిక్షా విధిలోనికి తీసుకువెళ్ళలేదు. Here was an opportunity for the Lord to tell them to claim the promise. మీరు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోండి అని చెప్పడానికి అవకాశం ఎక్కడ? But the Lord's not foolish like a lot of Christians are. కానీ అనేక మంది క్రైస్తవుల వలె దేవుడు బుద్ధిహీనుడు కాదు. God didn't put burdens on them. ప్రభువు వారి మీద భారమును మోపలేదు. We live in a world which is under a curse. మనము శపించబడిన లోకంలో జీవిస్తూ ఉన్నాం. Face the fact that sickness is there. అక్కడ ఉన్న జబ్బులను కూడా మనం ఎదుర్కోవాలి. We read here also about making restitution. నష్టపరిహారం చెల్లించుట గురించి కూడా మనం ఇక్కడ చదువుతాం. In verse 7. 7వ వచనంలో If someone does something wrong, when he makes restitution, he must add 20% to what he gives back. ఎవరైనా ఒకరి ఎడ్ల తప్పిదం చేసిన ఎడ్ల అతడు నష్టపరిహారం చెల్లించేటప్పుడు దానికి 20% అధికంగా ఇవ్వాలి. I've got money that doesn't belong to you. ఒకవేళ నీవు డబ్బును దొంగిలించినా లేకపోతే నీది కాని డబ్బును తీసుకున్నా when you return it, return with 20% more.
నీవు దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు దానికి 20% అధికంగా చెల్లించాలి. to atone for your sin అది నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు towards that person. ఆ మనుషుని ఎడల. Blood of Jesus cleanses you before God. యేసు రక్తము దేవుని ఎదుట నిన్ను పవిత్రపరుస్తుంది. You have to make up to him. He has lost interest in so many things on that money. ఆ డబ్బు మీద అతడు ఎంతో వడ్డీని కోల్పోయాడు, ఎంతో నష్టపోయాడు. దాన్ని నీవు తిరిగి చెల్లించాలి. That's why Zacchaeus calculated and said, I'll give back 4 times what I've taken. అందుకే జక్కయ్య లెక్కలు వేసి నేను 4 అంతలు చెల్లిస్తానని చెప్పాడు. And then we read about the test of jealousy in verse 11 onward. ఆ తర్వాత మనము అసూయను గురించిన పరీక్షను మనం చూస్తాం 11వ వచనం నుండి. To test whether a man's wife, whom the man claims has gone astray, has really sinned against him. ఒక వ్యక్తి తన భార్య తప్పిపోయింది అని చెప్పినప్పుడు నిజంగా ఆమె పాపం చేసిందా లేదా అని తెలుసుకునేటట్లు Way by which God would expose a woman's sin. ఒక స్త్రీ యొక్క పాపాన్ని ఏ విధంగా దేవుడు బహిర్గతం చేస్తాడో దాన్ని చూస్తాం. And all unfaithfulness in marriage, you can be absolutely certain one day God will expose it before the whole world. వివాహంలోని అపనమ్మకత్వాన్ని అంతా కూడా ఒకరోజు దేవుడు ఈ లోకమందరి ఎదుట బహిర్గతం చేస్తాడు. Hide it for all your life. నీ జీవితాంతం కూడా నీవు దాచిపెట్టిన దాన్ని One day God will expose it before the whole world. సర్వలోకం ఎదుట దేవుడు ఒకనొక రోజు బహిర్గతం చేస్తాడు. Repent and turn back to God. మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగు. In chapter 6, we read about the Nazirite vow. 6వ అధ్యాయంలో నాజీరు చేయబడిన వాని మ్రొక్కులను గురించి మనం చదువుతాం. This has got nothing to do with living in Nazareth. ఇదేదో నజరేతులో జీవించడానికి దీనికి ఏం సంబంధం లేదు. This is a different word. ఇది వేరే పదం. It just means someone who takes a vow before God for a certain time or for all his life to be specially dedicated to live for God. ఇది దేవుని కోసం నేను ప్రత్యేకంగా జీవిస్తానని, అది కొంత సమయం కానీ లేక జీవితాంతం కానీ మొక్కుకున్న సంగతి. Samson was a Nazirite. సంసోను నాజీరు చేయబడినవాడు. He was not allowed to cut his hair. అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోవటానికి అనుమతి లేదు. Could not even drink grape juice. ద్రాక్షరసం త్రాగటానికి కూడా అతనికి అనుమతి లేదు. Chapter 6 verse 3. 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం He couldn't even eat grapes. అతడు ద్రాక్ష పళ్ళు కూడా తినకూడదు. These were certain vows that he had to take. అలాంటి కొన్ని మ్రొక్కులను అతడు పాటించాలి. Now the interesting thing is, ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే Jesus was not a Nazirite. యేసుక్రీస్తు ప్రభు నాజీరు చేయబడినవాడు కాదు. He drank wine. He even made wine for others. ఆయన ద్రాక్షరసమును త్రాగారు, మరియు ఇతరుల కోసం కూడా ద్రాక్షరసమును చేశారు. And he could cut his hair. ఆయన తన తల వెంట్రుకలను కత్తిరించుకోవచ్చు. So a Nazirite was not allowed to cut his hair. కానీ నాజీరు చేయబడిన వాడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. In verse 5, he had to let his hair grow long. 5వ వచనం ప్రకారము తన తల వెంట్రుకలు పొడవుగా పెంచుకోవాలి. And that's why when Samson broke that vow, he lost his. అందుకే సంసోను ఆ మొక్కుబడిని పాటించకపోయినప్పుడు తన శక్తిని కోల్పోయాడు. So he would have lost his strength even if he had eaten grapes, not just by cutting his hair. కేవలం ఆయన తన తల వెంట్రుకలు కత్తిరించుకోవటం ద్వారా మాత్రమే కాదు, ద్రాక్ష పళ్ళు తిన్నా కూడా తన శక్తిని కోల్పోయి ఉండేవాడు. The main thing was not the hair. Strength was not in his hair, Samson's hair. It was in his vow. సంసోను యొక్క శక్తి అతని తల వెంట్రుకల్లో లేదు, కానీ అతని మొక్కుబడిలో ఉంది. In verse 22 to 27 of chapter 6, we read of the blessing with which Aaron was to bless God's people. 22 నుండి 27 వచనాల్లో అహరోను దేవుని ప్రజలను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ ఉంది. It's a wonderful blessing. ఇది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదము. If you read verse 24 to 26. మీరు 24 నుండి 26 వచనాలు చదివినట్లయితే wonderful word we can even think of today. అద్భుతమైన మాటలు, ఈనాటికి కూడా మీరు వాటి గురించి ఆలోచించవచ్చు. The Lord bless you. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. Keep you and preserve you from sin and from evil and from your enemies and accident and sickness. పాపము నుండి, చెడు నుండి, దుష్టు నుండి, ప్రమాదాల నుండి, అపాయముల నుండి, రోగముల నుండి మిమ్మల్ని కాపాడునుగాక. And make his face to shine upon you. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. The Lord always looks upon you with happiness. దాని అర్థం ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా సంతోషంతో నిన్ను చూస్తాడు. Give you his grace. ఆయన తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. And lift up his face. That means he finds delight in you. మరియు ఆయన తల పైకెత్తి చూస్తాడు, అంటే నిన్ను బట్టి ఆనందిస్తాడు. Gives you his anointing. ఆయన అభిషేకమును నీకిస్తాడు. Gives you peace in your heart. నీ హృదయంలో సమాధానమునిస్తాడు. That's the greatest blessing that God can give us. దేవుడు మనకిచ్చు ఆశీర్వాదాల్లో అది గొప్ప ఆశీర్వాదం. Then we come to chapter 9.
ఆ తర్వాత మనం 9వ అధ్యాయానికి వస్తాం. and verse 15 to 23. 15 నుండి 23 వచనములు. We read there about how God led the Israelites in the wilderness. దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్యంలో ఏ విధంగా నడిపించాడో మనం అక్కడ చదువుతాం. And that was through a pillar of cloud. మేఘస్తంభం ద్వారా వారిని నడిపించాడు. If the pillar of cloud stayed just many days, verse 19, they would stay there many days. ఒకవేళ మేఘస్తంభము అనేక రోజులు అక్కడ ఉంటే వారు కూడా అనేక రోజులు అక్కడ ఉండేవాళ్ళు. 19వ వచనము. Verse 21, if it just lingered from evening till morning, then in the morning they'd again have to move on. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడ్ల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసేవాళ్ళు. 21వ వచనము. Now that looks very simple when you read it there. మనం చదివేటప్పుడు అది ఎంతో సామాన్యంగా అనిపించవచ్చు. But remember, when they came to a place where the cloud stopped, కానీ ఆ మేఘము ఆగిపోయినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఊహించండి. they had to take out all their tents, pitch their tents, వాళ్ళ యొక్క గుడారాలన్నింటినీ మళ్ళీ అక్కడ వేసుకోవాలి. take out their cooking utensils, వాళ్ళ వంట పాత్రలన్నీ తెచ్చుకోవాలి. and set up their home, మరియు వాళ్ళ ఇంటిని ఏర్పరచుకోవాలి. arrange the inside of the tent. వాళ్ళు గుడారం లోపల ఆ విధంగా వేసుకోవాలి. Doing that for a number of hours one evening. సాయంత్రం అనేక గంటలు ఆ పని చేయటాన్ని ఒకసారి ఊహించుకోండి. Next morning the cloud starts moving again. తర్వాత ఉదయం ఆ మేఘము పైకెత్తబడగానే మరలా వెళ్ళాలి. What a temptation there would be to complain against God, saying, why in the world did he stop for just a few hours? దేవా ఎందుకు ఆ కొన్ని గంటలే మరలా అది ఆగాలి అని ఫిర్యాదు చేయటకు ఎంత గొప్ప శోధనో కదా అది. Or he could have given us some warning, don't unpack everything. లేదా ఏదైనా హెచ్చరిక ముందే జారీ చేయాలి, మీకున్నవన్నీ సర్దుకోవద్దని. The Lord was testing the Israelites to see whether they would complain and murmur and grumble in the wilderness. దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షిస్తూ ఉన్నాడు, వాళ్ళు ఫిర్యాదు చేసి సణిగి గుణిగుతూ ఉంటారా లేదా అని. When we follow the Lord, it's not always going to be very convenient. మనం ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా సౌకర్యవంతంగా ఏమీ ఉండదు. But God has various means to deliver us from the spirit of complaining. కానీ ఈ ఫిర్యాదు చేసే ఆత్మ నుండి మనల్ని విడిపించడానికి దేవునికి అనేక మార్గాలున్నాయి. See, that thing was that the pillar of cloud was a protection for them. ఆ మేఘస్తంభము వారికి భద్రతగా ఉంది. At night it was like a fire that protected them from wild animals and so many. రాత్రి అది అగ్నిస్తంభముగా అనేకమైన క్రూర జంతువుల నుండి వారిని కాపాడింది. Gave them light. There was no other light in the desert. ఎందుకంటే ఆ ఎడారిలో వెలుగు ఉండదు కాబట్టి అది వెలుగుగా పనిచేసింది. In chapter 10 we read in verse 9 that when they went to war they had to blow their trumpets. 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, వారు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఊదాలి. And that was just to remind them of one thing. అది వారికి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. Remind that it is the Lord who will deliver you from these enemies. ఈ శత్రువుల నుండి మిమ్మల్ని విడిపించేది దేవుడే అని వారు జ్ఞాపకం చేసుకోవటానికి. When the enemy came, blow the trumpet. శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు బోరా ఊదించాలి. And then everybody would be encouraged. Oh, we don't have to depend on ourselves now. God will help us. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించబడతారు. ఇప్పుడు మనం ఏమీ చేయవలసిన పని లేదు, మన శత్రువుల నుండి మనల్ని దేవుడే విడిపిస్తాడని. We need to hear the voice of the trumpet regularly. ఆ బూర శబ్దమును అనుదినము మనం వినాలి. Trouble. ఎప్పుడైతే మనం ఇబ్బందుల్లో ఉంటామో Remember this. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Into the trumpet. ఆ బూర శబ్దమును వినండి. God is the one who will help you to get free from that. దాని నుండి విడుదల చేసేది దేవుడే. Verse 33 is a beautiful verse. 33వ వచనం ఎంతో అద్భుతమైన వచనము. You know, earlier on Moses said to verse 29 to Hobab, the son of Reuel, Moses' father-in-law, can you please come with us? And because we don't know where to camp, verse 31, and if you go with us, you can help us. ఇంతకు ముందు 29వ వచనములో మోషే తన మామయ్యగు రెవీయేలు కుమారుడగు హోబాబుతో ఈ విధంగా అంటాడు, దయచేసి మేము ప్రయాణమైపోవు స్థలమునకు నీవు కూడా రా, ఎందుకంటే ఆ స్థలం మాకు తెలియదని చెప్తాడు. You will be as eyes for us. నీవు మాకు కన్నుల వలె ఉంటావు. But that was not God's will. కానీ అది దేవుని చిత్తం కాదు. God was the one, verse 33, going in front of them with the Ark of the Covenant, searching out a resting place. వారికి విశ్రాంతి స్థలం చుట్టుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. 33వ. Moses was going to depend on an experienced man in the wilderness and not on God. మోషే అరణ్యములో అనుభవం ఉన్న వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు కానీ దేవుని మీద కాదు. Why do we need to ask Hobab to tell us where to camp? మేము ఎక్కడ ఉండాలని హోబాబుని ఎందుకు అడగాలి? The Lord said the Ark of the Covenant will go in front and tell you where to camp. యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగి వాళ్ళు ఎక్కడుండాలో చెప్తుంది. When you want to move somewhere, నీవు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు advice from people, ప్రజల యొద్ద నుండి సలహాలు తీసుకోవటం మంచిదే. let the Lord lead you. కానీ దేవుడే నిన్ను నడిపించనివ్వు. Like it says here, the Ark of the Covenant went in front.
నిబంధన మందసం వారికి ముందుగా సాగెను అని ఇక్కడ చెప్పబడినట్లుగా. Beautiful verse for people who are looking for a house to rent or to buy. ఇల్లు అద్దెకు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళకి కానీ ఎంతో అద్భుతమైన వచనం ఇది. The Lord will go ahead of you and find a resting place for you. దేవుడు మీ ముందుగా వెళ్లి మీకు విశ్రాంతి స్థలమును చూడనివ్వండి. Claim that promise. ఆ వాగ్దానమును ఎత్తిపట్టుకోండి. Chapter 11, we read about the people complaining against the Lord. 11వ అధ్యాయంలో దేవునికి విరోధంగా ప్రజలు సణిగినట్లుగా మనం చూస్తాం. Now this is something that's repeated we are reminded of in 1 Corinthians 10 as something which God hates. ఇది 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని దేవుడు ఎంతో ద్వేషిస్తాడు. God hates complaining and murmuring. ఫిర్యాదు చేయటాన్ని సణగటాన్ని దేవుడు ద్వేషిస్తాడు. And when they complained and murmured, it says the fire of the Lord came and consumed number of people. Verse 1. వాళ్ళు సణుగుచుండగా దేవుని యొక్క అగ్ని వారిలో రగులుకొని అనేకులను దహించెను. 1వ వచనము. And then Moses prayed and the fire died out. తర్వాత మోషే ప్రార్థించగా ఆ అగ్ని ఆరిపోయింది. Then they complained about who's going to give us meat. We remember the fish we used to eat in Egypt. Verse 5. వాళ్ళు ఏమని సనిగారంటే మాకు మాంసాన్ని ఎవరిస్తారు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలను తినేవాళ్లము. 5వ వచనము. Again they complained in spite of the fact that the fire had come a little while ago. ఇంతకు ముందే వచ్చి అగ్ని రగులుకొన్నా కూడా ఆ తర్వాత వెంటనే వాళ్ళు మరలా సనుగుతున్నారు. And Moses heard this, and it says in verse 10, he was greatly displeased. మోషే దాన్ని విన్నప్పుడు అది మోషే దృష్టికి బహు చెడ్డగా అనిపించింది. 10వ వచనం. He came to the Lord and said, Did I bring all these children to birth? Why are you asking me to look after them? మోషే ప్రభుని అడుగుతున్నాడు, నేనే వీరినందరినీ కన్నానా, ఎందుకు వీళ్ళందరినీ చూసుకోమని నాకు చెప్తున్నావు అంటాడు. Too much for me. ఇది నాకు మించినది. And see what the Lord told Moses. ప్రభు మోషేతో ఏం చెప్తున్నాడు వినండి. Call 70 elders, verse 16. 70 మంది పెద్దలను పిలువు. 16వ వచనము. And I will take, verse 17, of the spirit that is upon you and put it on them. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద కూడా ఉంచుతాను. 17వ. Read that verse carefully. He was not just going to put his spirit on those 70 elders. ఆ వచనాన్ని స్పష్టంగా చదవండి. ఆ 70 మంది పెద్దల మీద దేవుడు ఆత్మను పంపించటం కాదు. He was going to take from the spirit that was on Moses and give it to them. మోషేకున్న ఆత్మలో నుంచే తీసి కొంచెం పాలు వారికి కూడా ఇస్తూ ఉన్నాడు. That's something like saying that if God had given Moses $1,000,000 rupees, ఇది ఎలా ఉందంటే ఉదాహరణకు మోషేకి దేవుడు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే, or 70 million rupees, లేక 7 కోట్లు ఇచ్చినట్లయితే, and he gives a portion to each of them, 70. ఆ 70 మందికి కూడా తలా ఒక భాగమునిచ్చాడు. Not separate money. వాళ్లకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు డబ్బులు. From what you have, to divide it now among these 70 people. నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నుండే ఈ 70 మందికి నేను పంచిస్తాను. So what does that teach us? కాబట్టి మనకు అదేం బోధిస్తుంది? That Moses already had the ability. మోషేకు అప్పటికే సామర్థ్యం ఉంది. He was going to take some of that and give it to the 70. దేవుడు మోషేలో ఉన్న దాన్ని తీసుకొని ఆ 70 మందికి ఇచ్చాడు. You mean God did not know what burden Moses would have? మోషేకు ఎంత భారం ఉందో దేవునికి తెలియదా? He never gives us a task without giving us the ability to fill that task. మనకు సామర్థ్యం ఇవ్వకుండా ఒక పనిని నెరవేర్చమని దేవుడు ఎప్పుడు అడగడు. Don't ever complain, this is becoming too much for me. ఇది నేను మోయలేని భారం అని ఎప్పుడు ఫిర్యాదు చేయవద్దు. God knows when it will become too much. అది నీకు మించి ఎప్పుడు భారం అవుతుందో ప్రభువుకు తెలుసు. You don't have to tell him. He will give you co-workers. నీవు ఆయనకి చెప్పాల్సిన పని లేదు. నీకు సహపని వారిని ఆయన ఇస్తాడు. That through 30 years of ministry. 30 సంవత్సరాల పరిచర్యలో నేను దాన్ని చూశాను. Never have I complained to God saying, this is too much for me. దేవా ఇది నేను మోయలేని భారం అని నేను ఎప్పుడు కూడా దేవునికి ఫిర్యాదు చేయలేదు. The work expands, God gives other workers. ఎప్పుడైతే పని విస్తరించడం ప్రారంభించిందో దేవుడు తోటి పని వారిని ఇచ్చాడు. Because it's his work. ఎందుకంటే అది ఆయన పని. If it's your work, ఒకవేళ అది నీ పని అయితే find out the co-workers yourself. తోటి పని వారిని నీవే చూసుకో. Like these multinational companies, they've got to advertise and get workers. ఈ బహుళ జాతీయ కంపెనీలాగా వాళ్ళు ప్రకటనలు ఇచ్చి పని వారిని తెచ్చుకుంటారు. That's not God's way. God's way is when he expands the work, he either gives you more ability or gives you more co-workers. దేవుని విధానం అది కాదు. ఆయన పని విస్తరిస్తున్నప్పుడు నీకు ఎక్కువ సామర్థ్యమైన ఇస్తాడు, లేక నీకు సహ పనివారినైనా ఇస్తాడు. That's a principle you must remember. ఆ నియమాన్ని నీవు గుర్తుంచుకోవాలి. Then the Spirit came on these elders. ఎప్పుడైతే ఈ పెద్దల మీదకు ఆత్మ వచ్చిందో, 2 of them had not come out to Moses. They were still, verse 26, were still inside the camp. ఆ మనుషుల్లో 2 మోషే దగ్గరకు రాక పాళెంలోనే నిలిచి ఉన్నారు.
And the Spirit fell on them, even though they hadn't come out to Moses. కానీ ఆత్మ వారి మీద కూడా నిలిచి ఉన్నది, మోషే దగ్గరకు రాకపోయినా సరే. They had been selected among the 70. ఆ 70 మందిలో వారు కూడా ఎన్నుకున్నవారు. Somebody came and told Joshua and Moses that those two people are prophesying inside the camp. ఒక యవనస్తుడు మోషే ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి వారు పాళెంలోనే ప్రవశిస్తున్నారని చెప్పాడు. Joshua said to Moses, "Stop them, Lord. Moses, they can't go and prophesy there." అందుకు యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధించుము అని చెప్పాను. Look at Moses' total freedom from jealousy. చూడండి, మోషే అసూయ నుండి ఎంత సంపూర్ణంగా విడుదల పొందాడు. He said, "Are you jealous for my sake? నా నిమిత్తము నీకు రోషం వచ్చినా? I wish all the Lord's people were prophets." దేవుని ప్రజలందరూ కూడా ప్రవక్తలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. If you are a very gifted preacher, ఒకవేళ నీవు ఎంతో గొప్ప తలాంతు కలిగి ఉన్న బోధకుడు అయితే, do you want all of God's people to be as gifted preachers as you are? నీవు ఎంత గొప్ప తలాంతులు కలిగి ఉన్నావో దేవుని ప్రజలందరూ కూడా అంత గొప్ప తలాంతు కలిగి ప్రవచించాలని నీవు కోరుకుంటావా? Then you may not be so special. అప్పుడు నీవు ప్రత్యేకమైన వాడుగా ఉండవు. And a lot of preachers wouldn't like that. కానీ అనేక మంది బోధకులు దాన్ని ఇష్టపడరు. They want to be special. వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. They would not be valued if all people had the ability to preach like them. వారిలాగే అందరూ కూడా బోధించగలిగినట్లయితే వారికి విలువ ఉండదు అని వారు అనుకుంటారు. Therefore, they don't train younger people. కాబట్టి వాళ్ళు యవనస్తులకు తర్ఫీదివ్వరు. There's a lot of this type of jealousy among God's people today. ఈనాడు దేవుని ప్రజల మధ్య ఇలాంటి అసూయ ఎంతో ఉంది. Moses lived before God's face. మోషే ఎల్లప్పుడూ దేవుని సముఖంలో జీవించాడు. Chapter 12, we read about the jealousy of Miriam and Aaron against Moses. 12వ అధ్యాయంలో అహరోను మిరియాములు మోషేకు విరోధంగా ఏ విధంగా అసూయపడ్డారో మనం చూస్తాం. And spoke against him. మరియు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. And the Lord heard it. And the Lord came down and said, "How dare you speak against my servant Moses?" దేవుడు దాన్ని విన్నాడు. దేవుడు దిగివచ్చి, నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడటకు మీకెంత ధైర్యం అని అడిగాడు. Miriam got leprosy. మిరియాముకు కుష్టు వచ్చింది. How different it was with Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంత వేరుగా ఉన్నాడు దీనికి. They didn't just speak against him. They called him Beelzebul, the prince of devils. కేవలం ఆయనకు విరోధంగా మాట్లాడటం మాత్రమే కాదు, దయ్యములకు అధిపతి బయల్జెబూల్ అని పిలిచారు. People who spoke against Jesus didn't get leprosy. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా మాట్లాడిన వారికి కుష్టు రాలేదు. They got forgiveness. వారికి క్షమాపణ వచ్చింది. That's the difference between the new covenant and the old covenant. అదే పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు గల వ్యత్యాసము. So now we go to chapter 13, significant chapter. ఇప్పుడు మనం 13వ అధ్యాయం వద్దకు వచ్చాం. ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. Because this is the time where they reach the borders of the promised land. ఎందుకంటే ఈ సమయంలోనే వారు వాగ్దాన దేశపు సరిహద్దుల్లోనికి వచ్చారు. Here, in the borders of the promised land, they were told to go in and possess the land. ఇక్కడ వారు వాగ్దాన దేశపు సరిహద్దుల్లోనికి వచ్చినప్పుడు దాన్ని వెళ్లి స్వతంత్రించుకోమని దేవుడు చెప్పారు వాళ్ళకి. So before they went in, Moses sent 12 spies. అక్కడ వేగు చూడటానికి మోషే 12 మందిని పంపించాడు. Go and see what the land is like. ఆ దేశం ఏ విధంగా ఉందో చూసి రమ్మని పంపించాడు. There was really no need to do that. అలా చేయవలసిన అవసరం లేదు నిజానికి. But they went and had a look. కానీ వాళ్ళు వెళ్లి చూశారు. To see what it was like. అది ఏ విధంగా ఉందో చూడటానికి. And they went in. వాళ్ళు వెళ్లారు. To see the land. ఆ దేశమును చూడటానికి. The Lord was testing them. దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. It was the Lord who told them to send the men. Verse 2. వారిని పంపించమని అడిగింది దేవుడే. 2వ వచనము. To see whether these people had faith or not. ఈ ప్రజలకు విశ్వాసం ఉందా లేదా అని చూడటానికి. Otherwise he could have told them, just go. లేనట్లయితే మీరు వెళ్ళండి అని చెప్పి ఉండేవాడు. Let them see what the dangers are like and let me see whether they'll trust me or not. అందులో ఉన్న ప్రమాదాలు వారు చూసిన తర్వాత వారు విశ్వాసం కలిగి ఉంటారా లేదా అని పరీక్షించడానికి. And saw the dangers. They saw the huge giant. కాబట్టి వారు వెళ్లి అక్కడున్న ప్రమాదాలను చూశారు, అక్కడున్న ఆజానుబాహులను చూశారు. God wanted them to see that. దేవుడు వారిని చూడాలని అనుకున్నాడు. And then what did God want them to do? మరి వాళ్ళు ఏమి చేయాలని దేవుడు అనుకున్నాడు? Wanted them to look up to him and say, "Lord, we trust you." వారు దేవుని వైపు చూసి, దేవా మేము మిమ్మల్ని నమ్ముచున్నాము అని చెప్పాలని దేవుడు అనుకున్నాడు. 2 people trusted God. కానీ కేవలం 2 దేవుని యందు విశ్వాసం ఉంచారు. The other 10 people said, "We can't overcome these giants." మిగిలిన 10 మంది కూడా ఈ ఆజానుబాహులను మనం గెలవలేము అని అన్నారు. There was a vote there and there was 10 verses 2. ఆ 10 మందికి మరియు ఈ ఇద్దరికి మధ్య ఎన్నికలు జరిగాయి. But who were right? The minority. ఎవరు సరిగా చెప్పారు? తక్కువ ఉన్నవారే. Throughout history, it's always been the minority that was right. చరిత్ర అంతటిలో కూడా ఎల్లప్పుడూ
తక్కువగా ఉన్నవారే సరి అయినవి చెప్పారు. Jesus' time only 11 people were right. యేసు ప్రభు సమయంలో కేవలం 11 మంది మాత్రమే సరి అయినదని నమ్మారు. All the men in ఇశ్రాయేల్లో ఉన్న పురుషులందరిలో, there were thousands of men in Israel. ఇశ్రాయేల్లో వేల మంది పురుషులున్నారు. 11 were wholehearted men. కానీ అందులో 11 మంది మాత్రమే పూర్ణ హృదయంతో ఉన్న పురుషులున్నారు. What a small number. ఎంత చిన్న సంఖ్య కదా అది. Sometimes people think, oh, God must be there because that church is 10,000 people. ఒకసారి ప్రజలు అనుకుంటారు, ఆ సంఘంలో 10,000 మంది మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడ దేవుడు తప్పకుండా ఉండాలనుకుంటారు. Here was one church with 600,000 people who joined their 10 leaders. ఇక్కడ ఒక సంఘం ఉంది, 6 లక్షల మంది వారి 10 మంది నాయకుల యొద్దకు చేరారు. And the other church, there were only Moses and 2 people. మిగిలిన సంఘమేమో మోషే మరియు ఆ ఇద్దరు. Which church will you join? ఏ సంఘంలో మీరు చేరతారు? I think most Christians would join the one with 600,000 people. నేను అనుకుంటాను చాలా మంది క్రైస్తవులు 6 లక్షల మంది ఉన్న సంఘంలోనే చేరతారు. I would join 3 men of God. నేను ఆ 3 దైవజనుల దగ్గరికి చేరతాను. Moses, Joshua and Caleb. మోషే, యెహోషువ, కాలేబు. The question is not how many people are in a church. సంఘంలో ఎంతమంది మనుషులు ఉన్నారన్నది కాదు ప్రశ్న. Is God there? Is the word of God powerful or not? అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుని యొక్క వాక్యం శక్తిమంతంగా ప్రకటించబడుతుందా లేదా? Who had the word? నీవు దేవుని వాక్యమును కలిగి ఉన్నావా? Moses had the word. మోషే దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు. What's he was being even 60 mil or 600 lakhs of people, 6 crores of people. 6 కోట్ల మంది ఉండి ఏం లాభం? If God is not there, it's no use. ఒకవేళ అక్కడ దేవుడు లేనట్లయితే ఏం ప్రయోజనం ఉండదు. Always look for this. ఎల్లప్పుడూ దీని గురించే చూడండి. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Not where are the crowds. జనసమూహాలు ఎక్కడున్నారని కాదు. These people didn't have that wisdom. ఈ ప్రజలకు అటువంటి జ్ఞానం లేదు. Oh, 10 people are saying it's dangerous, so we better listen to the 10. ప్రమాదకరమని 10 మంది చెప్తున్నారు కాబట్టి ఆ 10 మంది మాట మనం విందాం అనుకున్నారు. It was so bad that these people wanted to stone Joshua and Caleb, it says. ఇది ఎంత చెడ్డదంటే యెహోషువ, కాలేబు ఆ విధంగా చెప్పినందుకు వారిని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు. To 14 verse 10. 14వ అధ్యాయం 10వ వచనం. They were saying, let's go and live in this land instead, this wonderful land instead of the desert. మనం వెళ్లి ఆ అద్భుతమైన దేశంలో నివసిద్దాం, ఈ అరణ్యంలో నివసించేదానికంటే. And they were saying something good and these people wanted to stone them. అని వారు ఏదో మంచి చెప్తున్నా కూడా వారేమో రాళ్లతో చంపాలనుకున్నారు వీరిని. And the Lord said, these people have not listened to me, verse 22, 10 times. Now they will not enter the land. అప్పుడు ప్రభు చెప్తున్నాడు 22వ వచనంలో, ఈ మనుషులు నా మాట 10 మార్లు వినలేదు కనుక వీళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించరు. This was the 10th time. ఇది 10వసారి. There were 9 previous occasions. అంతకుముందు 9 సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా. Starting with the fear of the Egyptians in Exodus 14. ఆ అవిధేయత ఐగుప్తీయుల వలన భయంతో ప్రారంభమైంది. నిర్గమకాండం 14వ అధ్యాయం. Number of times. అనేక సార్లు ఆ విధంగా చేశారు వాళ్ళు. Kept on saying no, 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 no to God. దేవునికి లేదు లేదు అని చెప్తూనే ఉన్నారు. Complaining. వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. They didn't get manna. రాలేదని. When the water was bitter. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు. And at different times. అనేకమైన ఇతర సందర్భాల్లో. Finally, this was the 10th time. చివరిగా ఇది 10వసారి. You're not going to enter the land of Canaan. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మీరు కనాను దేశంలోనికి ప్రవేశించలేరు. See, God may tolerate your rebellion for a long time. నీ తిరుగుబాటును దేవుడు ఎంతో కాలం ఓపిక పట్టి ఉండవచ్చు. Red line in front of you. కానీ నీ ముందు ఒక ఎర్రని గీత ఉంటుంది. Once you cross the red line, ఎప్పుడైతే ఆ గీత నువ్వు దాటుతావో, that's like this 10th time. అది ఈ 10వసారి లాగా ఉంటుంది. Then there's no opportunity. అప్పుడు ఇంకా అవకాశం ఉండదు. So you have to be very careful. కాబట్టి నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి. God is very long suffering and patient. దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగి సహిస్తూ ఉంటాడు. Finally ends. చివరకు అది ముగిసిపోతుంది. Now in chapter 16, ఇప్పుడు 16వ అధ్యాయంలో we read of another, in spite of all these things, another rebellion. వీటన్నింటికీ పైగా మరొక తిరుగుబాటును చూస్తాం. You know, when God uses a man, there are many people who are jealous of him. దేవుడు ఒక మనుషుణ్ణి వాడుకున్నట్లయితే అనేక మంది అతని ఎడల అసూయను కలిగి ఉంటారు. Are jealous because అతడు మనుషుల చేత గౌరవించబడుతున్నాడని, ఘనపరచబడుతున్నాడని అతని ఎడల అసూయ కలిగి ఉంటారు. Korah was one like that. అందులో ఒకడు కోరహు. He was the son of Kohath and he was a Levite. అతడు కహాతుకు మనముడు, లేవీయుడు. Or I'm one of the important tribes. నేను ఒక ముఖ్యమైన గోత్రం నుండి వచ్చాను అనుకున్నాడు. He gathered together some rebellious people. కొంతమందిని ఎదురు తిరిగే వారిని సమకూర్చుకున్నాడు. Not just ordinary people, but 250 leaders, chapter 16 verse 2.
సాధారణమైన ప్రజలను కాదు, 250 మంది నాయకులను. 16వ అధ్యాయం 2వ వచనం. Came before Moses and said, "Who do you think you are? All of us are holy." Verse 5. వాళ్ళు మోషే యొద్దకు వచ్చి, నీ గురించి నీవేమనుకుంటున్నావు, మేమందరం కూడా పరిశుద్ధులమే. 5వ వచనం. What did Moses say? మోషే ఏం చెప్పాడు? He said, "You take censers అప్పుడు మోషే చెప్పాడు, మీరు ధూపార్తిని తీసుకొని రండి, and come tomorrow and let's see మీరు రేపు రండి, మనం చూద్దాం whom the Lord chooses." దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో. They were saying, "All of us are equal." Verse 3. మనమందరము కూడా సమానమే అని వాళ్ళు చెప్తున్నారు. 3వ వచనము. Moses said in verse 5, "Okay, let the Lord show who is holy and who is not." మోషే చెప్తున్నాడు 5వ వచనములో, దేవుడే చెప్పనివ్వండి ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిశుద్ధులు కాదు. Moses would not fight for himself. మోషే తన గురించి తాను పోట్లాడట్లేదు. Servant of God never defends himself. ఒక దైవ సేవకుడు ఎన్నడూ కూడా తనను తాను సమర్థించుకోడు. I mean, it's like if you're walking down the road with a big lion walking with you, your pet lion. ఉదాహరణకు రోడ్డు మీద మీరు ఒక పెద్ద సింహంతో, మీ పెంపుడు సింహంతో నడుస్తూ ఉంటే, Walking down the road with a pet lion, మీరు మీ పెంపుడు సింహంతో నడుస్తూ ఉన్నారు, and the dog barks at you. మరియు కుక్క మొరుగుతుంది. What do? You let the lion deal with the dog. మీరేం చేస్తారు? ఆ కుక్కను చూసుకోమని సింహాన్ని వదులుతారు. Don't go fighting with the dog. మీరు వెళ్లి ఆ కుక్కతో పోట్లాడరు. How a servant of God is. ఒక దేవుని సేవకుడు ఆ విధంగా ఉంటాడు. The Lord is with us, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. and we don't go fighting with people. మనం వెళ్లి ప్రజలతో పోట్లాడము. So the Lord did something. కాబట్టి దేవుడు చేశాడు. Next day the Lord opened the earth and swallowed them all up. ఆ తర్వాత రోజు దేవుడు భూమిని తెరచినప్పుడు ఆ భూమి వారందరినీ కూడా మృంగివేసింది. Very serious sin. తిరుగుబాటు అనేది ఎంతో తీవ్రమైన పాపము. But we read in Numbers 26 verse 11 సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం, that the sons of Korah escaped కోరహు కుమారులు తప్పించబడ్డారు. because they ran away from their father. ఎందుకంటే వారి తండ్రి వద్ద నుండి వారు పారిపోయారు. They said, "We're not going to stand with you, Dad. We're going to stand with Moses." చివరి నిమిషంలో వారు చెప్పారు, తండ్రి మేము నీతో నిలబడము, మోషేతో నిలబడతాం. That's great when a son will stand for the Lord even against his father. అది ఎంతో అద్భుతం. తండ్రి దారి తప్పిపోతున్నప్పుడు కుమారుడు దేవుని వైపు నిలబడటం. We read some wonderful psalms that the sons of Korah wrote. కోరహు కుమారులు రాసిన కొన్ని అద్భుతమైన కీర్తనలు మనం చదువుతాం. Psalms 42 to 49 were written by the sons of Korah. కీర్తనలు 42 నుండి 49 వరకు కూడా కోరహు కుమారులు రచించినవే. We wouldn't have had those psalms if these sons hadn't come out and separated from their father. ఒకవేళ ఆ కుమారులు వారి తండ్రి వద్ద నుండి బయటకు వచ్చి వేరు పడకపోయినట్లయితే ఆ కీర్తనలు మనకుండేవి కావు. You have to stand for God. You must not let your relatives hinder you from following the Lord. మనము దేవుని కొరకు నిలబడాలి. మనము దేవుణ్ణి వెంబడించకుండా, మన బంధువులు మనల్ని ఆపకుండా మనం చూసుకోవాలి. In chapter 17, 17వ అధ్యాయంలో the Lord said to Moses, "I want to show once for all whom I have chosen." 17వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, నేను ఒక్కసారి అందరికీ చూపిస్తాను నేను ఎవరిని ఏర్పరచుకున్నాను అని. Tribe I have chosen. ఏ గోత్రమును నేను ఏర్పరచుకున్నాను. Let all the people bring rods. Each tribe, one rod for each house. అందరూ కూడా కర్రలను తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకటి చొప్పున కర్రను తీసుకొని రావాలి. 12 rods. 12 కర్రలు. And on Aaron's rod, you write his name. అహరోను కర్ర మీద అతని పేరు రాయి. And keep them in the tent. వాటిని గుడారంలో పెట్టండి. They all look alike, all dead, broken branches. అవన్నీ కూడా మృతి నొందిన కర్రల వలె కనపడతాయి. And the next morning, ఆ తరువాత ఉదయకాలమున came to look at it. వాటిని చూడటానికి వారు వచ్చినప్పుడు Read in verse 8 that buds and blossoms had come in the rod of Aaron for the house of Levi. లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. Says this is the proof of whose side God is on. దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడో అని చూపించటానికి ఇది ఒక రుజువు. How does God prove himself to be on somebody's side? దేవుడు ఒకరి పక్షమున ఉన్నాడని ఏ విధంగా రుజువు చేసుకుంటాడు? Here's the answer. By bringing life out of death. ఇక్కడుంది దానికి జవాబు, మరణము నుండి జీవమును తీసుకొని రావటం ద్వారా. Dead branch, life. మృతమైన కర్ర నుండి జీవమును తీసుకొని రావటం ద్వారా. Power of resurrection is the mark of God's approval of his servant. దేవుడు తన సేవకుణ్ణి ఆమోదించాడు అని చెప్పుటకు పునరుద్ధాన శక్తే రుజువు. People are in a state of death. God's servant has got a power of resurrection in him. ప్రజలు మృతులుగా ఉంటే దైవ సేవకుడు పునరుద్ధాన శక్తిని కలిగి ఉండి వారిని చిగురింపజేస్తాడు. Other believers are discouraged. God's servant is not discouraged. ఇతర ప్రజలు నిరుత్సాహపడి ఉంటే దైవ సేవకుడు నిరుత్సాహపడ్డు. When other people are defeated by sin, God's servant is not defeated by sin. ఇతర ప్రజలు పాపంలో ఓడించబడుతూ ఉంటే దైవ సేవకుడు పాపంలో ఓడించబడ్డు. Power of resurrection that can overcome the forces of spiritual death is always the mark of a true servant of God. పునరుద్ధాన శక్తి మరియు ఆత్మ సంబంధమైన మరణాన్ని కలుగజేసే శక్తుల మీద జయాన్ని పొందటమే ఒక దైవజనుని యొక్క గుర్తు. Chapter 18 verse 20, we read a wonderful verse that the Lord spoke to the
Levites. 18వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు లేవీయులతో మాట్లాడిన అద్భుతమైన వచనాన్ని మనం చూస్తాం. He said to Aaron, ఆయన అహరోనుతో చెప్పాడు, you're not going to get any inheritance in the land of Canaan, your children, when they go to Canaan. నీ పిల్లలు కనాన్లోనికి ప్రవేశించినప్పుడు వారు ఎటువంటి స్వాస్థ్యమును కూడా పొందరు. The Levites didn't get any inheritance. మరియు లేవీయులు ఎటువంటి స్వాస్థ్యమును కూడా పొందలేదు. But he said, I am your inheritance. నీ స్వాస్థ్యము నేనే. Supposing the Lord said to you, ఒకవేళ నీకే దేవుడు ఆ మాట చెప్పినట్లయితే, a lot of believers are getting houses and lands. అనేక మంది విశ్వాసులు ఇళ్ళు మరియు స్థలాలు పొందుకుంటూ ఉన్నారు. You won't get any. నీవేమీ పొందట్లేదు. Because I have decided that you're not going to get any. నీకు ఎటువంటి స్వాస్థ్యము ఉండదని నేను నిర్ణయించాను అని దేవుడు చెప్పినట్లయితే, But I will be your inheritance. కానీ నేనే నీ స్వాస్థ్యంగా ఉంటాను. Will you be happy or will you complain? నీవు సంతోషంగా ఉంటావా లేక ఫిర్యాదు చేస్తావా? Oh, you say, Lord, that's wonderful. If you're going to be my inheritance, that's much better than possessing the whole world. ఓ దేవా, నీవే నాకు స్వాస్థ్యంగా ఉండటం ఎంతో అద్భుతం. ఈ లోకమంతటిని స్వాస్థ్యంగా పొందటం కంటే అది ఎంతో విలువైంది. In chapter 20, we see something very interesting. 20వ అధ్యాయంలో ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం చూస్తాం. God gave the Israelites 9 chances and stopped them from entering Canaan the 10th time. దేవుడు ఇశ్రాయేలుకు 9 అవకాశాలు ఇచ్చి 10వ వారు కనాన్లోనికి ప్రవేశించకుండా ఆపివేశాడు. But God didn't even give Moses one chance. కానీ దేవుడు మోషేకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. Once he disobeyed. ఒక్కసారి ఆయన అవిధేయత చూపించాడు. Numbers 20, God told him to speak to the rock. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. Hit the rock. కానీ మోషే ఆ బండను కొట్టాడు. And God said, you cannot enter the land of Canaan. అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు కనాను దేశంలోనికి ప్రవేశింపనేరవు. 10 times stricter punishment than those Israelites got. ఇశ్రాయేలు పొందిన శిక్ష కంటే 10 రెట్లు కఠినమైన శిక్షను మోషే పొందాడు. Why? Because he was a leader. ఎందుకంటే ఆయన ఒక నాయకుడు. Leaders are punished much more strictly than other people. నాయకులు ఇతర ప్రజల కంటే కూడా ఎక్కువ కఠినంగా శిక్ష పొందుతారు. But God blessed Moses' ministry there. కానీ మోషే పరిచర్యను దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. Even though disobeyed and hit the rock, ఆయన అవిధేయత చూపించి ఆ బండను కొట్టినా కూడా the water still flowed. ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. Teaching us that even when God's servant disobeys, God may still bless his ministry. అది మనకేం బోధిస్తుందంటే, దైవ సేవకుడు అవిధేయత చూపినా కూడా దేవుడు అతని పరిచర్యను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. When there's blessing in your ministry, don't think that proves that God is with you. దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దేవుడు నీతో ఉన్నాడని నీవు అనుకోవద్దు. No, he's not with you. లేదు, ఆయన నీతో లేడు. He blessed the people because he loved the people. ఆయన ప్రజలను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. In chapter 21, read about the children of Israel being bitten by serpents, verse 6. 21వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీయులను పాములు కాటు వేసినట్లుగా మనం చూస్తాం. The Lord asked Moses to make a bronze serpent and lift it up so that they could look at it and be healed. ఆ తర్వాత దేవుడు మోషేకు చెప్తాడు, నీవు ఒక ఇత్తడి సర్పమును చేసి దాన్ని పైకెత్తు, దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడతారని. Jesus said in John chapter 3, this is a picture of his hanging on the cross. యోహాను సువార్త 3లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, తాను సిలువలో వేలాడబడుటను ఇది సూచిస్తుందని. Like it says in 2 Corinthians 5:21, he was made sins for our sake. 2 కొరింథీ 5:21లో చెప్పబడింది, మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. In chapter 22 to 24, read about Balaam. 22 నుండి 24 అధ్యాయముల్లో మనము బిలాము గురించి చదువుతాం. Balaam is mentioned a number of times in the New Testament. క్రొత్త నిబంధనలో బిలాము గురించి అనేక సార్లు ప్రస్తావించబడింది. As a warning to preachers who run after money. డబ్బు వెంట పరిగెత్తే బోధకులకు హెచ్చరికగా. You really need to study this passage, all preachers. బోధకులందరూ కూడా నిజంగా ఈ వాక్య భాగాన్ని చదవాలి. How a donkey had more wisdom than this preacher. ఈ బోధకుని కంటే కూడా ఆ గాడిదకు ఎక్కువ జ్ఞానము ఎలా ఉందో. Preacher who loves money is more stupid than a donkey. డబ్బును ప్రేమించే ఒక బోధకుడు గాడిద కంటే కూడా ఎంతో బుద్ధిహీనుడు. That's what we learn here. The donkey could hear God's voice, the preacher could not. అదే ఇక్కడ మనం నేర్చుకుంటాం. గాడిద దేవుని స్వరం వినగలిగింది కానీ ఆ బోధకుడు దేవుని స్వరాన్ని వినలేకపోయాడు. You're a preacher and you go after money. నీవు డబ్బు వెంట పరిగెత్తుతున్న బోధకుడు అయితే, say to you in Jesus' name, foolish than a donkey. యేసు నామములో నేను నీకు చెప్పదలుచుకున్నాను, నీవు గాడిద కంటే కూడా ఎంతో బుద్ధిహీనుడవు. Message in this passage. అదే ఈ వాక్య భాగంలో ఉన్న సందేశము. God told him not to go. వెళ్ళవద్దని దేవుడు చెప్పాడు. He said first to the king of Moab, I won't go. మోయాబు రాజుతో చెప్తాడు, నేను వెళ్ళనని మొట్టమొదట. But then the king of Moab said, I'll give you more money. కానీ ఆ రాజు చెప్తాడు, నేను ఇంకా ఎక్కువ ధనం నీకు ఇస్తానని. So Balaam said, let me pray about it again. అప్పుడు బిలాము అంటాడు, దాని గురించి నన్ను ప్రార్థన చేయి నీవు. Why do you need to pray about it again? ఎందుకు దాని గురించి మరలా ప్రార్థన చేయాలి? Now there's attraction of more money. ఇప్పుడు ఎక్కువ డబ్బు చేత ఆకర్షించబడ్డాడు. Is that true of you? అది నీ విషయంలో కూడా నిజమా? Do you go to a place to preach because there's a big offer of money?
అక్కడేదో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని అక్కడకు నీవు బోధ చేయటానికి వెళ్తున్నావా? Then you are a modern day Balaam. అప్పుడు నీవు ఆధునిక బిలామువు. You read what Balaam preached. Everything was the truth. మీరు చదవండి, బిలాము బోధించిందంతా కూడా నిజమే. And everything you preach may be the truth. మీరు బోధించేదంతా కూడా సత్యమే అయి ఉండవచ్చు. You may be a wonderful preacher like Balaam was. నీవు బిలాము వలె అద్భుతమైన బోధకుడు అయి ఉండవచ్చు. But the Bible warns us how he was destroyed, and the same thing can happen to you. కానీ అతడు ఏ విధంగా నశించిపోయాడో బైబిల్ మనకు హెచ్చరిస్తుంది. నీకు కూడా అదే విధంగా జరగవచ్చు. And when Balaam couldn't succeed in cursing Israel, ఇశ్రాయేలును శపించుటలో బిలాము విజయం సాధించినప్పుడు, he told the king of Moab another trick. He said, just send your pretty girls there and God himself will punish them. అప్పుడు మోయాబు రాజుకు బిలాము చెప్తాడు, మీ అందమైన యువతులను వారి యొద్దకు పంపించండి, అప్పుడు దేవుడే వారిని శపిస్తాడని. We read that in Revelation 2:14. ప్రకటన గ్రంథం 2:14లో దాన్ని మనం చదువుతాం. And that's described in chapter 25 here. 25వ అధ్యాయంలో అది వివరించబడింది ఇక్కడ. Time we read Phinehas took a spear and killed a couple who were living in adultery there. అక్కడ వ్యభిచారంలో ఉన్న వారిని ఫినెహాసు ఈట తీసుకొని చంపేసినట్లుగా మనం చదువుతాం. And God honored him for that. దాని గురించి దేవుడు అతన్ని ఘనపరుస్తాడు. God honors those who keep his standards in the church. సంఘములో ఎవరైతే తన ప్రమాణములను కాపాడుతున్నారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. In chapter 27 we read the Lord telling Moses to appoint somebody to lead the congregation, verse 16. 27వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం, సమాజమును నడిపించటానికి వేరే వారిని నియమించమని మోషేను దేవుడు అడుగుతాడు. Moses had 2 sons. మోషేకి 2 కుమారులు ఉన్నారు. And if he was like one of these modern day preachers, he'd have just appointed his son to be the next leader. ఒకవేళ మోషే కూడా ఈనాటి ఆధునిక బోధకుని వలె ఉన్నట్లయితే ఆ 2 కుమారుల్లో ఎవరో ఒకరిని నియమించుండేవాడు. All over the world you find preachers just appointing their sons to take over the leadership. ఈ లోకమంతట్లో కూడా నాయకులు ఏం చేస్తారంటే వారి కుమారులను నియమిస్తూ ఉంటారు ఆ సమాజాన్ని చూసుకోవటానికి. But Moses was a man of God. He's not like today's preachers. కానీ మోషే ఒక దైవజనుడు, ఈనాటి బోధకుల వలె ఆయన లేడు. God said appoint Joshua, he appointed Joshua. దేవుడు యెహోషువను నియమించమన్నప్పుడు మోషే యెహోషువనే నియమించాడు. Manipulate things and appoint his son. మోషే ఆ విషయాలను మార్చివేసి తన కుమారుణ్ణి నియమించలేదు. People who don't know God would have done that. దేవుని ఎరుగున ప్రజలైతే ఆ విధంగా చేసి ఉండేవాళ్ళు. Moses knew God and feared him. మోషేకు దేవుడు తెలుసు మరియు ఆయనకు భయపడ్డాడు. One last thing. ఒక చివరి విషయము. In chapter 32 you read about Reuben and Gad, 2 tribes. 32వ అధ్యాయంలో 2 గోత్రముల గురించి మనం చదువుతాం, రూబేను మరియు గాదు. They were always looking for pasture for their cattle. వారి యొక్క మంద కొరకు ఎప్పుడూ కూడా వారు పచ్చికను వెతుకుతూ ఉండేవారు. When they saw it on the east side of Jordan, యోర్దానుకు తూర్పు వైపున దాన్ని వారు చూసినప్పుడు, they said, we don't want to go into Canaan. మేము కనానుకు వెళ్లాలనుకోవటం లేదు, Let's be here. మనం ఇక్కడే ఉందాం. Moses said, okay, you be here. సరే, మీరు ఇక్కడే ఉండండి అని మోషే చెప్పాడు. You know, sometimes God's people, for the sake of money, కొన్నిసార్లు దేవుని ప్రజలు డబ్బు కోసం miss out on a life of victory. జయ జీవితమును కోల్పోతుంటారు. That's a